వాయిస్ అనేది బ్యాక్గ్రౌండ్లో చాలా డిస్టర్బెన్స్గా ఉందండి. ఓకే, టీవీ వాళ్ళని తగ్గించుకుంటే కొంచెం తగ్గించుకోండి. చెప్పండి మీ పేరు. హలో హలో ఓకే అండి, మీ పేరు? నా పేరు ధరణి అండి. ధరణి గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నేను కోర్పాడు నుంచి. కోర్పాడు నుండి మాట్లాడుతున్నారు. ఓకే, ధరణి గారు ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే ధరణి గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 99 9th month సెప్టెంబర్ 20 డేట్ 99 సెప్టెంబర్ 20. సెప్టెంబర్ 20. ఓకే అండి, టైం సమయం ఎర్లీ మార్నింగ్ 4:30. ఎర్లీ మార్నింగ్ 4:30. ఎక్కడ జన్మించారండి? జన్మస్థలం అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అదే విలేజ్ పేరైనా కానీ అక్కడ డిస్ట్రిక్ట్ పేరైనా? మన్నూరు. ఏ డిస్ట్రిక్ట్ కింద వస్తుందండి అది? ప్రకాశం డిస్ట్రిక్ట్ కింద వస్తుంది. ఓకే అండి, మీ సమస్య ఏంటో గురుగారికి చెప్పండి, చక్కని వివరణ తెలుసుకోండి. గురుగారితో మాట్లాడండి. చేస్తున్నాను. హలో నమస్తే గురూజీ. అమ్మా చెప్పండి, బాగున్నారా? బాగున్నామండి. చెప్పండి అమ్మా. అంటే జాబ్ ట్రై చేస్తున్నా, బట్ జాబ్ రావట్లేదండి. ఏం చదువుకున్నారండి మీరు? డిగ్రీ కంప్లీట్ అయిందండి. ఓకే, ఆదివారం పుట్టారు, పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదం, ధనువు రాశి మీది, కరెక్టే కదమ్మా? అవునండి. ధనువు రాశి, సింహలగ్నం మీది. ఓకే, ఉద్యోగ స్థానాధిపతి శుక్రుడు అయ్యాడమ్మా. ఓకే, నక్షత్రాధిపతి కూడా శుక్రుడే. ఓకే, మీకు ఉద్యోగం తొందరగా కావాలంటే కనుక ఒకటి కనకపుష్యరాగం ఒకటి చూపుడు వేలకు పెట్టుకోండి అమ్మా. కనకపుష్యరాగం ఉంగరం చూపుడు వేలకు పెట్టుకోండి. క్రమం తప్పకుండా ఆంజనేయ స్వామి ఆరాధన బాగా చేసుకోండి. నవగ్రహాల్లో అంగారకుడికి సంబంధించిన స్తోత్రం అది చదువుకోండి. ఇవి కొద్దిగా మీకు తొందరగా ఉద్యోగం రావడానికి అవి సహాయకారిగా బాగా ఉపయోగపడతాయి. మీకు క్రమం తప్పకుండా చేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా స్పీడ్గా కావాలనుకుంటే బొబ్బర్లు ఒకటి బాగా ఉడకబెట్టి ఆవుకి తినిపిస్తూ ఉండండి బెల్లంతో పాటు. ఇవి చేయండి, సరిపోతుంది. ఈ పరిహారాలు చేస్తే మీకు తొందరగా ఉద్యోగం వస్తుంది. మీరు పర్ఫెక్ట్గా చేస్తే ఒక 41 డేస్లో ఉద్యోగం వచ్చేస్తుంది మీకు. ఓకేనమ్మా, శుభం. ఓకే, గురుగారు చెప్పినట్టు పాటించండి, మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే గురుగారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి లైవ్లో మాట్లాడవచ్చు. అలాగే గురుగారితో పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే కింద కూడా గురుగారి నెంబర్ కూడా స్క్రీన్ మీద కనబడుతుంది. గురుగారికి వాట్సాప్లో అయినా లేకపోతే నార్మల్ మెసేజ్ అయినా చేసి గురుగారితో మీ సమస్య ఏంటో తెలిపి చక్కని పరిష్కారం అందుకోండి. గురుగారు, మనం మాట్లాడుతున్నాము ఇది ఉద్యోగాలలో నష్టం రావడానికి ఏమైనా పూజా పలహారాలు చేస్తే అని చెప్పేసి. అదే అండి, అంటే నష్టం అంటే అదే అండి, కాంబినేషన్స్ బాగోకపోతే ఏదైనా మనం చేసే ఏదైనా మన కర్మకు మనమే బాధ్యులం. అంటే ఆ స్థానంలో గ్రహం ఉందంటే అక్కడ మన కర్మ అక్కడ బలంగా ఉందని అర్థం. దానివల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. ఆ కర్మ ఎలా తొలగించుకోవాలో తొలగించుకుంటే ఆటోమేటిక్గా ఆ పనులన్నీ కూడా ముందుకెళ్తే మనం 100% సక్సెస్ అవుతాయి. అదేంటంటే కర్మ బలంగా ఉన్న చోట కొద్దిగా స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది. మనం దాని మీద సొల్యూషన్ చేసినా అది నెమ్మదిగా క్రమబద్ధంగా కర్మ తొలగిపోతూ ఉన్న కొద్దీ మనకి ఇంప్రూవ్మెంట్ అనేది ఫాస్ట్గా వస్తుంది. అట్లా మనం ఎంత భక్తి శ్రద్ధలతో మనం చేస్తే అంత ఫాస్ట్గా ఆ కర్మ తొలగిపోతుంది. మనం అనుకున్న పని కూడా అంత స్పీడ్గా అయిపోతుందండి. గురుగారు, అలాగే ఇప్పుడు ఉద్యోగం రావాలంటే ఏ గ్రహం యొక్క అనుకూలం కావాలంటారు? అదే గవర్నమెంట్ ఉద్యోగాలు అనుకుంటే కనుక సూర్యుడు అండి. ప్రైవేట్ ఉద్యోగాలు అంటే శని. అలాగే ఉద్యోగ స్థానంలో ఏమన్నా పాపగ్రహాలు